ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అటు పోతే ఒంగోలు పోవాల్సి వస్తుంది, ఇటు పోతే నర్సరావుపేట పోవాల్సి వస్తుంది. ఏ అద్దంకి మనం ఒక హాస్పిటల్ తీసుకురాలేమా? మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. నేనేమి 20 ఏళ్ళు 30 ఏళ్ళు నాకు అధికారం ఇవ్వమని నేను అడగట్లేదు. ఒక్కసారి అద్దంకి ప్రజలందరూ నాకు ఒక్క 5 ఏళ్ళు అవకాశం ఇచ్చి చూడండి. మీరు గుండెల మీద చేసుకుని నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తని చెప్పుకునే విధంగా గర్వంగా చెప్పుకునేలాగా నేను చేస్తాను. చరిత్రలో ప్రతి ఒక్కళ్ళు నిలిచిపోవాలనుకుంటారండి. నేనేదో వరుసగా గెలిచి ఇక్కడ చరిత్రలో నిలవాలనుకోవట్లేదు. అద్దంకిలో ఇదిగో నేను అభివృద్ధి పని చేశాను అని చరిత్రలోనే మనం నిలవాలనుకుంటున్నాను తప్పితే నాకు కావాల్సింది నా పిల్లలు ఏ స్కూల్లో అయితే చదువుకుంటున్నారో, నా తల్లిదండ్రులు ఏ ఆరోగ్యంగా అయితే ఏ హాస్పిటల్లో అయితే ఆరోగ్యాన్ని వైద్యాన్ని అందుకోగలుగుతున్నారో అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందించాలన్నదే నా ధ్యేయం. దానికోసం ప్రతి ఒక్కళ్ళం కష్టపడదామండి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, పార్టీలు నాయకులు కార్యకర్తలు పార్టీకి గుండెకాయ లాంటి వాళ్ళు, కానీ ఒకళ్ళిద్దరు చిల్లర వాళ్ళు ఉంటారండి. రాజకీయ వ్యభిచారానికి అలవాటు పడి ఉంటారు. మనిషి ఒక చోటు ఉంటది, మనసు ఒక చోటు ఉంటది. అలాంటి వాళ్ళని తీసి పక్కన పెట్టండి. పార్టీ అనేది కన్న తల్లి లాంటిది. కన్న తల్లి రొమ్ము పాలు తాగి దయచేసి మీ అందరినీ ఒక్కటే కోరుకుంటున్నాను, కన్న తల్లి రొమ్ము పాలు తాగి ఆ రొమ్ముని గుర్తుమాకండి. మీకు ఏదైనా పార్టీ నచ్చలేదా లేదా నాయకుడు నచ్చలేదా హుందాగా తప్పుకోండి. మీకు ఎక్కడైతే నచ్చుతుందో అక్కడికి వెళ్ళి అక్కడైనా నిజాయితీగా పనిచేయండి. అంతేగాని ఉదయమేమో ఈ స్టేజ్ మీద ఈ పక్కన ఉండి సాయంత్రం వెళ్ళి ఎదుటోళ్ళకి పక్కలేసే బుద్ధి మటుకు ఎట్టి పరిస్థితుల్లో మానుకోవాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ ఇంకొక మాట మనం చేస్తున్నానండి. నాకు కులాలంటే ఏంటో తెలియదు, మతాలంటే ఏంటో తెలియదు, క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఎట్టి పరిస్థితుల్లో లేదో నాకు తెలియదండి. నాకు తెలిసిందల్లా ఒకటి, మనిషిని మనిషిగా గౌరవిద్దాం. ఆ మనిషిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాము అన్నదే నా ధ్యేయం. దాంతో పాటు ఈ రోజు ఇంకొక చిన్న 2 కార్యక్రమాలు చేపట్టబోతున్నామండి. అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ఇటీవల నేను ఒక చిన్న మీటింగ్ లాగా పెట్టి వాళ్ళందరికీ ఒక హామీ ఇవ్వడం జరిగింది. దానిలో